పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన వాక్యంలో ప్రవేశిద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఇక్కడ లోతు యొక్క కుటుంబం గురించి మనం చూస్తున్నామండి. లోతు, ఆయన భార్య, 2 కుమార్తెలు. వారందరూ ఎక్కడ నివాసం చేస్తున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణాల మధ్య వారు నివాసం ఉంటున్నారు. మరి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు సిద్ధమైనాడు. అబ్రహాం మొరపెట్టాడు, అయ్యా ఆ ప్రాంతంలో నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంటావా అని దేవునితో పలుమార్లు ఆయన మొరపెడతాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఇక ఆ లోతు ప్రాంతంలోకి దేవదూతల రూపంలో లేక మనుషుల రూపంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. 2 వెళ్ళారు, త్రిత్వంలో 2 వెళ్ళారు. ఒకరు పరలోకానికి వెళ్ళిపోయారు, అంటే తండ్రి అయిన దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళిద్దరు కూడా మనుషుల రూపంలో లేకపోతే దేవదూతల రూపంలో లోతు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళారు. రాత్రి అక్కడ బస చేశారు. తాము ఎందుకు వచ్చామో చెప్పారు వాళ్ళతో. ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణ పాపం దేవుని దృష్టికి వచ్చింది, చాలా భయంకరంగా ఉంది దానికి పాపం. ఈ ప్రాంతాన్ని దహించడానికి మేము వచ్చాం, నాశనం చేయడానికి మేము వచ్చాం. సో మిమ్మల్ని మేము రక్షించాలి అని చెప్పి మీరు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి అని వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు జాప్యం చేస్తా ఉన్నారు. వెళ్దాం, సమయం లేదు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు నేను ఈ పట్టణాన్ని ఏమీ చేయలేను అని వాళ్ళతో చెప్పి లోతు చేయి పట్టుకున్నారు, లోతు భార్య చేయి పట్టుకున్నారు, వాళ్ళ కుమార్తెలు చేయి పట్టుకొని గాబా గబా 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 ఈడ్చుకుంటూ ఆ ఊరి వెలుపడికి తీసుకొచ్చేసారు. వెలుపడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, మీరు వెనక్కి చూడవద్దు అని వారికి ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. త్వరగా పారిపోండి, దగ్గర ఉన్నటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోండి మీరు అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ లోతు ఒక అయ్యయ్యా మేము ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళలేమయ్యా, ఇక్కడ ఒక చిన్న ఊరు ఉందయ్యా, అక్కడికి వెళ్ళిపోతామయ్యా నువ్వు ఆజ్ఞాపిస్తే. సరే పద, ఈ విషయంలో నేను మనల్ని కటాక్షిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, ఓకే మొత్తానికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు పరుగులు తీస్తున్నారు. దేవుని అగ్ని సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చి పడింది. మొత్తం కాలి బూడిదైపోతుంది, పొగ పైకి ఎగసి పడుతుంది. వీళ్ళు వెళ్తుంటే వారు ఏం చేశారంటే ఒక్కసారిగా ముందుకు వెళ్తున్నారు, కానీ లోతు భార్య అయితే వెనక్కి తిరిగి చూసిందంట. ముందుగా హెచ్చరిక ఏమో జరిగిందా? హెచ్చరిక ఉంది కదా, వెనక్కి చూడవద్దు, ఏమి జరిగినా వెనక్కి చూడవద్దు అని చెప్తే ఈమె వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుని మాట మనం వినాలి. నువ్వు చూడాలి అంటే చూడాలి, నువ్వు చూడకూడదంటే చూడకూడదు. నువ్వు వినాలి అంటే వినాలి, వినకూడదంటే వినకూడదు. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. దాన్ని ఒక క్వశ్చన్ చేయకూడదు. నేను ఎందుకు వెనక్కి తిరగకూడదు, తిరిగితే ఏమవుతుంది, ఇలాంటివన్నీ దేవుని దగ్గర మనం క్వశ్చన్ చేయకూడదు. ఆయన చెప్పాడు, మనం చేయాలి అంతే. తర్వాత మనకి అర్థమవుతుంది. అవసరమైతే ఆయనే చెప్తాడు, మనకు వివరించి చెప్తాడు. సో ముందు మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, అక్కడ వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి అంతే. కొంతమంది పిల్లలు ఉంటారు, రే పోరా ఇక్కడి నుంచి. ఏమి, ఎందుకు నన్ను వెళ్ళమంటున్నావు, ఇక్కడ ఉంటే ఏమవుతుంది, నేను ఉండకూడదా, నేను ఉంటే నీకు వచ్చే నష్టం ఏంది, రే నన్ను వెళ్ళరా ఇక్కడి నుంచి, మళ్ళీ నువ్వు ముందు చెప్పిన వెళ్తా అన్నట్టుగా చాలా దగ్గర కుటుంబాల పిల్లలు వ్యవహరిస్తుంటారు. సో అర్థం చేసుకుంటే ఓకే, తర్వాత నాకు చెప్తారు కదా, నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ లోతు భార్య
వెనక్కి తిరిగి చూసింది. ఎందుకంటే ఒక్కసారిగా అగ్ని గంధకములు ఆ ప్రాంతాల మీద పడి మొత్తం బుగ్గి అయిపోతుంటే, అయ్యో అందులో మా గృహం ఉంది, అందులో మా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అక్కడ మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు అందరూ ఏమైపోయారు అన్నాడు. ఒక్కసారి దిక్కని వెనక్కి తిరిగి చూసి ఈమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చరిత్రలో ఈ రోజు కూడా ఉప్పు స్తంభం అక్కడనే ఉంది. ఉప్పు యాక్చువల్లీ కరిగిపోద్ది కదా, ఉప్పు కరిగిపోద్ది నీళ్లు పడంగానే. సో ఆనాడు ఉప్పు స్తంభముగా మారిన లోతు భార్య యొక్క ఆ ఉప్పు స్తంభం ఈనాటికి ఉంది. ఏం వర్షాలు రాలేదు, ఉప్పు స్తంభం మీద వర్షం పడలేదా, తుఫానులు రాలేదా? కానీ అది దేవుని చేతాలు అయిపోయింది కాబట్టి, దేవునికి శాపానికి గురైపోయింది కాబట్టి, అది ఒక సూచనగా ఉండడం కొరకు వర్షం వచ్చినా, నీళ్లు పడ్డా, తుఫాన్ వచ్చినా ఆ ఉప్పు స్తంభము కరిగిపోకుండా అలాగే ఉంది, సూచనగా ఉంది. నేటి విశ్వాసులు సైతము దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తే ఏమైపోతారా, దేవుని మాట వినకపోతే ఏమైపోతారని దృష్టాంతంగా ఉండడానికి దేవుడు నేటి వరకు ఆ ఉప్పు స్తంభాన్ని అట్టనే ఉంచాడు. కారణం ఏంటి? మనకి హెచ్చరికగా ఉండడానికి దేవుడు ఉంచాడు. ఆమె ఎందుకు అలా అయిపోయిందంటే వెనక్కి తిరిగి చూచింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకే వెళ్ళిపోవాలి, మన ఆత్మీయ జీవితంలో ముందుకే కొనసాగాలి. ఎందుకంటే మన ముందు యేసయ్య ఉంటాడు. మన ముందు ఎవరున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా మన ఎదుట వెళ్తున్నాడు, మన ఆయన వెంట వెళ్తున్నాం. మన ప్రధాన కాపరి మన ముందు నడుస్తున్నాడు, మన ఆయన వెనకాల వెళ్తున్నాం. మన చూపు మన కాపరి మీదే ఉండాలి, మన దేవుని మీదే ఉండాలి. ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూడడం అంటే ఆత్మీయ జీవితంలో భౌతికంగా మనం ముందు చూడొచ్చు, వెనక చూడొచ్చు, అది వేరే విషయం. మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి నీ జీవితంలోకి రాకూడదు, ఆలోచన రాకూడదు. అలా అయితే వారి జీవితంలో చాలా చాలా నష్టపోతారు. ఆత్మీయ జీవితంలో ఎంతో మంది ముందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో లోతు భార్యని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్తూనే ఉంటాడు మనకు కూడా, నేను చెప్పింది నువ్వు చేయి, నా మాట ప్రకారం కొనసాగు, నా వైపే చూస్తూ నీ జీవితాన్ని ముందు కొనసాగించు, మిగతా నేను చూసుకుంటా మిగతా అంతా నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు అని ఆయన చెప్తున్నారు కూడా. చాలాసార్లు మన సొంత ఆలోచన వెనక్కి తిప్పుతుంటుంది. ఎందుకు వెనక్కి తిరుగుతారంటే, కొన్నిసార్లు మనం వెనక విడిచిపెట్టిన కొన్ని ఉంటాయి. ఇది మనకు వద్దు, ఇది మనకు అవసరం లేదు, మన ఆత్మీయ జీవితానికి ఇది పనికిరాదు, ఇది అవసరం లేదు అన్నది వెనక వదిలేసి ఉంటాం. మరలా దాని మీదకి మనసు వెళ్తుంటుంది. అదే వెనక్కి తిరుగుతుంటాం అంటే, నువ్వు దేనైతే నీ జీవితంలో విడిచిపెట్టేశావో దాన్ని మరలా పొందుకోవాలని, మరలా దాని దగ్గరికి వెళ్ళాలని, మరలా దాన్ని స్వీకరించాలని నీ మనసు తిరగడమే నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరగడం. నువ్వు లోకస్తుడిగా ఉన్నప్పుడు, నువ్వు లోకస్తురాలుగా ఉన్నప్పుడు ఏదైతే కలిగి ఉన్నావో క్రీస్తు యేసు నువ్వు తెలుసుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టావు. మంచిది. విడిచిపెట్టిన తర్వాత యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నావు. మంచిది. బట్ మైండ్ ఒక్కసారిగా అవుతుంది, అది ఇంకొకసారి టచ్ చేద్దామా, వదిలిపెట్టేసామే దాన్ని ఇంకొకసారి కాన్సెప్ట్ దాంతో ఉందామా, మనం విడిచిన దాన్ని మరలా పొందుకోవాలనో, దాని దగ్గరికి వెళ్ళాలనో, దాన్ని అనుభవించాలనో, దాన్ని తీసుకోవాలనో ఒక ఆశ రావడమే వెనక్కి తిరగడం ఆత్మీయ జీవితంలో. అలా వెనక్కి తిరిగితే ఇక వారి జీవితాలు నాశనకరమైన అనుభవంలోకి వెళ్ళిపోతాయి. దానికి సాదృశ్యంగానే దేవుడు ఇప్పటికి కూడా ఒక దృష్టాంతంగా లోతు భార్యను నిలబెట్టున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు బైబిల్ కొన్ని చూద్దాం. చూడండి, క్రొత్త నిబంధనలకు వద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం.
యేసు నాగటి మీద చెయ్యి పెట్టి నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆయన దగ్గర కొంతమంది వచ్చారు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా అని చెప్తాడు ఒక అతను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా అని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, చూడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకైతే ఈ భూమి మీద కనీసం తల వాల్చుకోవడానికి స్థలమే లేదు. నువ్వు నన్ను వెంబడిస్తావా అంటే కామైపోయాడు ఒక అతను. ఇంకొక అతను, నువ్వు నన్ను వెంబడించు అంటాడు యేసయ్య. అతను అంటాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళేసి మా నాన్నగారు కానీ చనిపోతే దగ్గరుండి ఆయన యొక్క మృతదేహాన్ని పాతి పెట్టి మరలా వస్తానయ్యా అంటాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్ము, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతను గమ్ముగా అయిపోయాడు. ఇంకొక అతను ఏమంటాడంటే, ప్రభా నేను వెంబడిస్తాను, కానీ మా ఇంటి వారి దగ్గరికి వెళ్ళిపోయేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వెంబడిస్తా అంటాడు. అప్పుడు అంటాడు యేసయ్య, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తిరుగు చూచువాడు నాకు పాత్రుడు కాడు, నాకు సంబంధించి కాదు. నాగటి మీద చెయ్యి పెట్టడం అంటే, యేసయ్య నేను నిన్ను నమ్ముకున్నాను, నీ చేతున నా చెయ్యి వేస్తున్నాను, నీవే నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నేను బ్రతికినా చనిపోయినా నీతోనే ఉంటాను, నిన్నే వెంబడిస్తాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నీ వైపే చూస్తాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను నేను విడిచిపెట్టను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకోవడమే నాగటి మీద చేయి పెట్టడం. యేసయ్య నమ్ముకున్న తర్వాత బాప్తిజం పొందే అనుభవం వచ్చినప్పుడు సేవకులు మాట్లాడుతారు, ఏనన్నా నువ్వు యేసయ్య నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకుంటున్నావు, నీ కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, యేసయ్యను విడిచిపెడతావా? నేను విడిచిపెట్టను అంటారు. చాలా చక్కగా చెప్తారు, చిలక పలుకులాగా చెప్తారు. యేసయ్య ఏదైనా పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి వస్తే వదిలేస్తావా? నేను వదలను. ఎంతోమంది చెప్తారు ఈ మాట, తీరా కొంతకాలానికి ఆ మాట మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలిసి అలా సాక్ష్యం చెప్పి బాప్తిజం తీసుకొని వెనక్కి వెళ్ళిపోయిన వారు ఆయనకు పాత్రులు కాదు. నాగటి మీద చేపెట్టి వెనక తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడు. ఒక రైతు ఒక నాగలి పెట్టి ఆ భూమిని మరి సేద్యపరచడానికి దున్నుతూ ఉన్నప్పుడు ఏమండి, మరి అది సాఫీగా వెళ్ళిపోదు. ఆ భూమిని దున్నుతున్నప్పుడు, సాగు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బండలు వస్తాయి, రాళ్ళు రప్పలు వస్తాయి, ముందుకు పోదు నాగలి, కష్టంగా ఉంటుంది. ఇదేంది కాస్త బాగా వెళ్తుంది, కాస్త బాగా వెళ్ళటం లేదు, మధ్య మధ్యలో ఉంటాయి. అది అంతే, అయినా ముందుకే వెళ్ళాలి. అడ్డులు ఆటంకాలు ఎన్ని వచ్చినా దున్నుకుంటూ పోవాలి నాగలి పెట్టి. అప్పుడే ఆ భూమిని సేద్యం చేయగలం. ఆ తర్వాత పంట వేయడానికి అనుకూలమైన భూమిగా ఆ పొలము ఏర్పడుతుంది. సో నాగటి మీద చేపెట్టి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇది నా వల్ల కదా వదిలేస్తే అతను ఏమాత్రం కూడా అక్కడ పంట వెయ్యలేడు, పంట కొయ్యలేడు, ఎలాంటి ప్రతిఫలం పొందలేడు. ఆ భూమిగా ఉండిపోద్ది, ఇతని ప్రయత్నం వ్యర్థమైపోతుంది. కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనము లేదు. సగం దున్నేవాళ్ళయ్యా, ప్రయోజనం ఉంటుందా? పొలం అంతా దున్నాలా, చక్కగా విత్తనాలు వేయడానికి అనుకూలమైన భూమిగా చేయాలా, అక్కడ ఉన్న చెత్త చెదారం రాళ్ళు రప్పలు తొలగించాలా, నీట్గా విత్తనం వేస్తే అది చక్కగా ఫలించే భూమిని, మంచి నేల లాంటి భూమిని చేయాలి ఆ వ్యక్తి. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, నాగటి మీద చేయి పెట్టడం ఏంటో తెలుసా? నా నామములు విశ్వాసం ఉంచడమే నాగటి మీద చేయి పెట్టడంతో సమానం. నువ్వు నాలో విశ్వాసం ఉంచి మళ్ళీ నేను అది చేసి వస్తాను, నేను ఇది చేసి వస్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, ఆ వ్యక్తి నాకు పాత్రుడు కాదు. నేను చెప్పింది చేయాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను వెళ్ళమన్నట్టు నువ్వు వెళ్ళాలి, నేను నడుచుకోమని చెప్పినట్టు అలా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు నాకు పాత్రుడు. కాబట్టి నాగటి మీద చేపెట్టి వెనక్కి తీసిన ఎడల ఆ వ్యక్తి నాకు పాత్రుడు కాడు. మరి వాక్యంతో నేటి క్రైస్తవం అంతా కూడా ఒకసారి పోల్చుకుంటే ఎంతమంది యేసయ్య నిజంగా విశ్వసించి ఆయన వెంబడిస్తున్నారు, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎవరికి వారే పరీక్షించుకోలేదు. ఎంతమంది యేసయ్యలో విశ్వాసం ఇచ్చిన వారు ఎంతమంది ఆయనకు పాత్రులుగా ఎంచబడుతున్నారు, ఎంతమంది పాత్రులు కాకుండానే పోతున్నారు అన్నది
ఎవరికి వారు పరీక్షించుకోవాల్సిన, విమర్శించుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి పరీక్షించుకుందాం. ఎన్నో వస్తాయి. యేసయ్యను వెంబడించినప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఒకటి, మనము యేసయ్య వైపు చూడగలిగితే చాలు. యేసయ్య వైపు చూడగలిగితే చాలు. ఆయన నిన్ను నీ చేపట్టి నడిపిస్తాడు. ఆయన నువ్వు చెప్పింది చేసే చాలు. నీ కష్టముగా అనిపించదు. చివరికి నేను ఆశీర్వాదకరమైన అనుభవాల గుండా తీసుకువెళ్తాడన్న నమ్మకం నీలో ఉందా? ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చి ఆటంకాలు వైపు చూడవు, కష్టాలు వచ్చిన కష్టం వైపు చూడవు. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తావు. అవసరమైతే ప్రార్థన చేసి, యేసయ్యా నా పరిస్థితి ఉంది, నా కష్టంగా ఉందా అని చెప్పుకో, తప్పులేదు. ఆయనకు మొరపెట్టుకోవడం తప్పులేదు. ప్రభా నాకు శక్తినివ్వయ్యా, తట్టుకునే శక్తినివ్వు, నాకు ఓర్పునివ్వు, నాకు సహనానివ్వు. నేను వెనకైతే తిరగకూడదు, నేను వెనకైతే అడుగు వేయకూడదు. నేను ఎన్ని పరిస్థితులు నీ వైపు చూసి ముందుకెళ్ళాలి. నువ్వు నన్ను బలపరచు ప్రభా, నువ్వు నన్ను బలపరచు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా ఆయన సంతోషపడతాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. వెనక్కి తిరిగితే ఆయనకు మనం పాత్రలము కాదు. లోతు భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభంగా మారింది. మన యేసయ్యలో విశ్వాసం వచ్చి వెనక్కి తిరిగితే పాత్రలు కాకుండా పోతాం, దేనికి పనికి రాకుండా పోతాం. ఆఖరికి ఇంకొక విషయం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ 10:38-39 వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. గమనించండి బాగా, ఇక్కడ 38వ వచనంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసమూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఒక వ్యక్తి ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడిగా మనందరూ తీర్చబడ్డాం. మీరైనా, నేనైనా, యేసయ్య నమ్మకంలో ప్రతి ఒక్కరూ నీతిమంతుడు ఎలా తీర్చబడ్డారు అంటే యేసయ్యలో విశ్వాసం వచ్చడం వల్ల నీతిమంతురాలుగా మనము తీర్చబడుతున్నాము. సో నీతిమంతులుగా తీర్చబడడానికి ఏ విశ్వాసం ఉపయోగపడిందో ఆ విశ్వాసము ద్వారానే మన జీవితము కొనసాగాలి. అర్థమైంది కదా? నీతిమంతుడు తీర్చబడడానికి మనకు విశ్వాసం ఉపయోగపడింది. అలా తీర్చబడిన తర్వాత కూడా మన జీవితం అంతా కూడా విశ్వాసం ద్వారానే కొనసాగాలి. సో తీర్చబడడానికి ముందు మనకు విశ్వాసమే అవసరమైంది, తీర్చబడిన తర్వాత కూడా విశ్వాసం మనకు అవసరం అవుతుంది. అలా జీవించాలి. అయితే అక్కడేం చూస్తున్నాం మనం? కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. ఒకవేళ అలా కాకుండా అతను వెనక్కి వెళ్ళిపోతే, విశ్వాసంతో నీతిమంతుడు తీర్చబడ్డాడు, విశ్వాసంతో కొంతకాలం అట్లా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, బాగుంది. క్షణంగా అతను వెనక్కి వెళ్ళిపోయాడు, మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. క్రీస్తుని విడిచిపెట్టాడు, మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుని సంబంధంగా ఉన్న వ్యక్తి మరలా సైతాను సంబంధిగా మారిపోయాడు. బలహీనతల మీద విజయాన్ని పొందిన వ్యక్తి మరలా బలహీనుడిగా మారిపోయాడు. అలా వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా ఆత్మకు సంతోషం లేదు. అలా వెనకపోయిన వారి ఎడల నాకు బాధ కలుగుతుంది కానీ సంతోషం అయితే ఉండదు. వెనక తీస్తే దేవుని ఆత్మను మనం దుఃఖపరిచిన వాళ్ళం అవుతాము. అది ఒకటి చూస్తే ఇంకొక మాట మనకు అర్థమవుతుంది. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. అంటే పాజిటివ్గా ఉన్నట్టుగా ఉంది కానీ అందులో ఒక నెగిటివ్ మనకు కనిపిస్తుంది, తెలుసా? అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము అంటే వెనుక తీసేవాళ్ళు ఎవరంట? నశించిపోయేవారని అర్థం కూడా మనకు తెలుస్తుంది. అక్కడ మనమైతే కాదంటున్నాడు, బాగుంది, ఓకే, మనమైతే కాదు, మనం వెనక తీయట్లేదు, బాగుంది. కానీ ఎవరు వెనక తీశారంట? నశించిపోయేవాళ్ళు. ఆ విషయం అందులోనే అర్థమవుతుంది. అది పాజిటివ్గా చెప్పినట్టున్నా కూడా అందులో ఒక నెగిటివ్ పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది.
మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. మనైతే ఎలా ఉండాలి? ఆత్మను రక్షించుకునే దానికి విశ్వాసం కలిగి ఉండాలి. నశించుటకు వెనుక తీవారం అయితే కాదు. సో వెనక తీసేవారు ఏమవుతారంట? నశించిపోతారు. నశించిపోవడం అంటే నరకానికి వెళ్ళిపోతారు. వారి ఆత్మ ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతుంది. ఏంటి? యేసయ్య నమ్ముకొని పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది సంఘ సహవాసం కలిగి భక్తిలో కొనసాగి పరిశుద్ధాత్మను కూడా పొందుకొని వీలైతే చెప్తా ఆ అనుభవం కూడా వచ్చి ఒకవేళ వరాలు కూడా వచ్చేసి అద్భుతాలు కూడా చూసేసి అంత అయ్యి వెనక్కి తీశాడు అనుకో, ఏం లే, జీరో. అంతే అంతే, ఏం చేయలేం. అలాంటి వారు మరలా వెలిగింపడం చాలా కష్టం. ఒకసారి వెలిగింపబడి ఆధ్యాత్మికంగా వెలిగింపబడి ఆ వ్యక్తి కానీ ఆధ్యాత్మికంగా ఆరిపోతే ఆరిపోయిన వ్యక్తిని మరలా వెలిగించడం చాలా కష్టం. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, అన్యులుగా ఉన్నప్పుడు కొన్ని పండగల్లో ఈ ప్రమిదలు పెట్టి నూనె వేసి దాంట్లో ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు. ఒక కొత్త ఒత్తి వేసి వెలిగించడం ఈజీ. వెలుగుతూ ఆరిపోయింది అనుకో, దాన్ని మరలా వెలిగించడం చాలా కష్టం. సామాన్యంగా వెలగదు అది. ఆ ఒత్తి నలిపి దాన్ని నుసి తీసి ఎంతన్నా అది వెలగొచ్చు, వెలక్కపోవచ్చు. కానీ స్టార్టింగ్లో కొత్త ఒత్తి ఉంటుంది, ఆయిల్ వేసి ఆ టక్కన వెలుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఒకసారి వెలిగింపబడి అది వెలుగుతూ ఉండాలి. ఆరిపోయింది అనుకో, దాన్ని మరలా రీలైట్ చేయడం అన్నది చాలా కష్టం. మరలా వెలిగించడం చాలా కష్టం. దానికైతే గ్యారెంటీ లేదు. 50-50 అంతే. అది వెలగొచ్చు, వెలకపోవచ్చు. కానీ మ్యాక్సిమం అయితే నాకు తెలిసి వెలగదు. అది వెలగదు. ఇలాగంటే వాళ్ళు చాలా మందిలో తెలుసా, చాలా మంది లోకంలో తెలుసా, వాళ్ళు అంటుంటారు, అయ్యా మేము కూడా భలే నమ్ముకున్నాం యేసుప్రభుని, మేము కూడా భలే భక్తి చేసామయ్యా, మేము స్వార్థ చేసామయ్యా, మేము కూడా కరపత్రాలు పంచామయ్యా, మేము ప్రార్థన చేసామయ్యా, ఓ ప్రార్థన అద్భుతాలు జరిగిపోయిందయ్యా. అప్పుడు మంచిది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నీ పరిస్థితి ఏంటి? గతాన్ని చెప్పావు, మంచిదే, వద్దని చెప్పాలా. గతంలో దేవునిలో నువ్వు ఎలా ఎదిగావు, నీ అనుభవం చెప్పావు, సంతోషం. కార్యాలు చెప్పావు, బాగుంది. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు అలాగే ఉన్నావా? ఎదిగావా, తరిగావా? దేవుని ఎదిగావా, తరిగావా? ముందుకెళ్ళావా, వెనకెళ్ళిపోయావా, చచ్చు ఉన్న చోట ఉన్నావా? గమనించాలి. కనుక వెనక తీసిన ఎడల, విశ్వాస జీవితంలో వెనక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. అలా వెనక్కి తీసే వ్యక్తి నశించిపోయే వ్యక్తి. వాళ్ళు గతంలో ఎన్ని చూసిన ఆఖరికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అయ్యో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారే, తీసుకుంటే నీ తుది శ్వాస వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? నీ రక్షణను కాపాడుకున్నావా? దేవుడు కోరినట్టు జీవించావా? చూడండి, అంత చేసి వెనక తిరిగితేనే ఛాన్స్ లేదు. ఏదో ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తే చేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అందరు తిరిగి వస్తున్నారా? చెప్పొచ్చు, తప్పిపోయిన కుమారుడు కదండి, తిరిగి వస్తే తిరిగి వస్తేనే కదా. తిరిగి వస్తే ఎందుకు చేర్చుకోడు? తిరిగి రావట్లేదు కదా. చాలా మంది 10 మంది వెనక్కి వెళ్ళిపోతే ఒకడు వస్తాడేమో, అంతే. మీద 9 మంది రారు. అటే వాళ్ళు బతుకులు అట్టే వెళ్ళిపోతాయి. ఆఖరికి వాళ్ళు భక్తిలో ఎదిగే వారిని కూడా ఏం చేస్తుంటారో తెలుసా? భలే భక్తి చేసేవాళ్ళు కానీ మీకన్నా బాగా చేసాం మేము, భలే ప్రార్థన చేసేవాళ్ళు కానీ వదిలే, మేము చేయలే ప్రార్థన అని చెప్పి భక్తిలో ఎదిగే వాళ్ళకి ఒక అడ్డు బండలుగా తయారవుతారు. ఇలా వెనక్కి తిరిగిపోయిన వాళ్ళకి ఇంకొక టైటిల్ ఉంది బైబిల్లో, ఇంకొక టైటిల్ ఉంది, వాళ్ళే భక్తిహీనులు. ఎవరోళ్ళు? వెనకపోయిన వాళ్ళని ఏమంటాము? భక్తిహీనులు. అంటే భక్తి చేసి వెనక్కి వెళ్ళిపోయారు, హీన దశకి వెళ్ళిపోయారు. వాళ్ళనే భక్తిహీనులు. ఈ భక్తిహీనులు భక్తి చేసేవారికి అడ్డు బండలుగా తయారవుతారు. అన్యుల కన్నా ఘోరం అయిపోతారు. ఒక అన్యుడైనా మన దేవుని మాట విని తిరిగి అవకాశం ఉండదేమో, కానీ వీళ్ళు తిరగడం చాలా కష్టం. వీళ్ళు ముదురులు అయిపోయారు కదా. వీళ్ళకి ఏం చెప్తాం మనం? వాక్యం తెలుసు, ఆ వాక్యం మళ్ళా మన తెలుసు పో అంటారు. పాస్టర్లకే వాక్యం చెప్పే జ్ఞానము కలిగి ఉంటారు కొంతమంది. పాస్టర్ ఒక వచనం చెప్తే వీళ్ళు 10 వచనాలు చెప్తారు, అంత జ్ఞానం ఉండదు, కానీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. ఏ లాభం? సో
వెనుక తీసిన ఎడల వెనక తిరిగింది లోతు భార్య. ఏమైంది? పుస్తకమైంది. నా గట్టి మీద చేపట్టి వెనక తిరిగిన వాడు ఏమవుతాడు? దేవునికి పాత్రుడు, యేసయ్యకి పాత్రుడు కాడు. వెనక ఆత్మీయ జీవితంలో వెనక తిరిగిన వాడు ఏమవుతాడు? ఆయన ఆత్మకు సంతోషం ఉండదు, దుఃఖాన్ని పుట్టించిన వాడతాడు, చివరికి వాడు నశించిపోతాడు. చివరిదిగా కీర్తనలు 78వ కీర్తన 57వ వచనం. 78వ కీర్తన 57వ వచనం. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. ఏదంట? వారి పితరులు వెనక తీసి ఏం చేశారంట? ద్రోహులైపోయారు. దేవునిలో ఉంటూ వెనక్కి వెళ్ళిపోయారు, ద్రోహులైపోతారు. దేవునికి ద్రోహులైపోతారు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తారు వాళ్ళు. ప్రపంచం అంతటికి తెలుసు ఇతను దేవుని బిడ్డ అని, ఇతను యేసయ్యను వెంబడించే వ్యక్తి అని ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు అదే వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతే, అతను చేయరాని పనులు ఈ భూమి మీద చేస్తుంటే ఈ లోకంలో వారందరూ చూసి దాన్ని యేసయ్యను అవమానకరంగా మాట్లాడతారు, యేసయ్యను దూషిస్తాడు. అబ్బా, భక్తుడు అయితే ఒకప్పుడు మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ వ్యభిచారం చేస్తున్నాడు, మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు, మళ్ళీ చేయకూడని పనులన్నీ భూమి మీద చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు ఇతను అని చెప్పి అతన్ని బట్టి దేవుని నామం దూషింపబడుతుంది. అసలు అతను దేవుని నమ్ముకోకుండా ఉన్నా పర్వాలా, కానీ నమ్ముకొని కూడా ఇలాంటి అనుభవాలు, అంటే వెనక తిరిగిపోయిన అనుభవాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అతడు దేవునికి ద్రోహిగా మారిపోతాడు. ద్రోహి అంటే అదే, చెడ్డ పేరు తెచ్చేవాడే ద్రోహి. మనకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళే మనకు ద్రోహులు, మనకు అవమానం తెచ్చేవాళ్ళే మనకు ద్రోహులు. ఇప్పుడు దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోయిన వారు దేవునికి అవమానం తీసుకొస్తున్నారు, నింద తీసుకొస్తున్నారు. ఆయన ప్రతి విషయంలో ఆయన పేరు చెప్పి అవమానపరచడానికి వీళ్ళు పాత్రలుగా తయారైపోతున్నారు. సో వీళ్ళు వెనక్కి తిరిగి దేవునికి అయిపోయినారు, ద్రోహులు. వీళ్ళు దేనికి పనికిరారు. జౌకిచ్చు విల్లు పనికి రానట్లు. విల్లంటే తెలుసు కదా, విల్లంటే ఏంటి? బాణం వేరే, ఇల్లు వేరే. బాణం అంటే పుల్ల, అది బాణం. విల్లు అంటే దాన్ని ఉపయోగించడానికి వాడే ఎక్విప్మెంట్నే విల్లు. జౌకిచ్చు విల్లు, తాడు తెగిన విల్లు. తాడు కావాలి దానికి, అది తెగిపోతే దేనికి పనికి వస్తుంది? నీ దగ్గర ఇన్ని కట్టలు బాణాలు పెట్టుకున్నా, సూపర్గా విల్లు ఉన్నా, ఆ తాడు తెగిపోయింది అనుకో, దేనికే? ఏం చేసుకుంటావు? ఏం చేసుకో. ప్రాణం లేని శరీరం దేనికని పనికి వస్తుందా? నిష్ప్రయోజనం. ఈ చౌకిచ్చు విల్లు కూడా నిష్ప్రయోజనం, దేనికి అది పనికి రాదు. అది అలాగే ఈ వ్యక్తి కూడా దేనికి పనికి రాకుండా పోతాడు, ఆఖరికి దేవునికి ద్రోహిగా మారిపోతాడు. ఆనాడు పాత నిబంధనలో చాలామంది అలాగే చేసి ద్రోహులుగా మారిపోయారు. వీళ్ళు ద్రోహులుగా మారిపోతారు, దేనికి పనికి రాకుండా పోతారు. ఎవరు వీళ్ళు? వెనుకకు తిరిగిన వాళ్ళు. కాబట్టి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. విశ్వాస జీవితం సాఫీగా ఉండదు. విశ్వాస జీవితం లోకములో ఎలా ఉంటుందో తెలుసా? ఏటికి ఎదురీత లాంటిది విశ్వాస జీవితం. ఈ భూమి మీద ఒక విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ఏటికి ఎదురీత. ఏటికి అనుకూలమైనంత కాదు, ఎదురీత. ప్రవాహం ఇటు వెళ్తూ ఉంటే మనం ఇటు ఆపోజిట్లో వెళ్తుంటాం. ఇది కానీ ప్రస్తుతం ఉన్న దినాల్లో ఎటువంటి బోధ వస్తుందో తెలుసా? లోకానికి ఎదురీత లాంటి బోధ ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లోకానికి అనుకూలమైన బోధ. నా దేవుని నువ్వు కనపరిస్తే నీ దేవుని నేను కనపరుస్తాను. ఇప్పుడు ఇదే కదా అందరం వింటున్నాం కదా. ఈ బోధనే అందరు ఇష్టపడతారు. చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ బోధకే పెద్ద పీట వేస్తారు, సింహాసనం వేస్తారు, కూర్చోబెడతారు. ఎందుకంటే ఇది అనుకూలంగా ఉంది కదా. ఇలా ఉంటే ఈ లోకంలో నీకు కష్టం రాదు, వ్యతిరేకత లేదు, నింద లేదు, హింస లేదు, ఎవరు నిన్ను కొట్టరు, అవమానం. ఎందుకంటే
నువ్వు అనుకూలం అయిపోయావు. లోకానికి అనుకూలమైన బోధ అంటారు దాన్ని. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము జ్ఞానము కలిగి ఉన్నాము. ఏం జ్ఞానం అది? వాక్యానికి వ్యతిరేకంగా జ్ఞానం కొట్టివేయబడుతుంది. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, ఈ లోకం నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తుంది, ఈ లోకం నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషిస్తుంది. క్రీస్తు యేసును ఎరగని వారు విశ్వాసులను ద్వేషిస్తారు, అది కరెక్ట్. ఈ లోకము చేత నువ్వు ప్రేమింపబడాలని కోరుకుంటే ఏమవ్వాలి తెలుసా? నువ్వు లోకానికి అనుకూలం అయిపోవాలి. ఇప్పుడు బోధ లోకానికి అనుకూలమైన, అది వినడానికి చాలా చక్కగా ఉంటుంది. పా నిజమే కదా, కరెక్టే కదా, ఇలాంటి ఏ ప్రాబ్లం లేదే అనిపిస్తుంది. కానీ బైబిల్కి వైపు చూస్తే అది 100% రాంగ్. కానీ దాన్నే ఇష్టపడతారు. బాగుంది కదా, అనుకూలంగా ఉందని కదా అందరు ఇష్టపడతారు. ఖచ్చితంగా ఉన్నదాన్ని, ప్రత్యేకంగా ఉండాలనుకున్న దాన్ని ఎవరు ఇష్టపడరు. అందుకనే ఒకసారి అంట ఒక జూనియర్ పాస్టర్ ఒక సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడంట. వెళ్ళాడంట జూనియర్ పాస్టర్ సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, నాయన నీ పరిచయం ఎలా ఉంది నాయన అంటే, పాస్టర్ గారు సూపర్ అండి, మా పరిచయం చాలా బాగుంది, మాకు ఏ ఇబ్బంది లేవు, ఏ కష్టాలు లేవు, హ్యాపీగా ఉన్నాం, ఎక్కడ చిన్న వ్యతిరేకత కూడా మాకు లేదు, మేము సో హ్యాపీ, మేము బాగున్నాం, మా కుటుంబం ఉంది, సంఘం అంతా ఏమి ఎక్కడ చిన్న మాకు ఆటంకాలు కూడా లేవు అన్నాడంట. శ్రమ లేవు, కష్టాలు లేవు, ఏమి లేవు అన్నాడంట. అప్పుడు ఆ పెద్ద పాస్టర్ ఏమన్నాడంటే, నువ్వు సజ్జనుడివే కానీ దైవజనుడు కాదు అన్నాడంట. సజ్జనుడు అంటే మంచివాడు, నువ్వు మంచివాడే, నువ్వు లోకానికి మంచివాడుగానే ఉన్నావు, సో ఏ ప్రాబ్లం రావట్లే, కానీ నువ్వు దైవజనుడు కాదు. ఎందుకంటే ఒక దైవజనుడు దేవుడు చెప్పినట్టు నడుచుకున్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి. అతనికి వస్తాయి, అతని కుటుంబానికి వస్తుంది, అతని సంఘానికి వస్తుంది, పరిచయం అందరికి ఏమి రావట్లంటే నువ్వు సజ్జనుడివే కానీ దైవజనుడు అయితే కాదు. సో ఈ బోధలు ఈ రోజుల్లో చాలామందికి నచ్చదు. కానీ వాక్యాన్ని తెలుసుకున్నారు, ఆత్మచేత నడిపింపబడిన వారు మాత్రం దీన్ని అంగీకరిస్తారు. లోకానికి అనుకూలంగా పోతే మనం అనుకుందాం, ఇంతమంది హతసాక్షులు అయి ఉంటారా? కారు. పాపం వాళ్ళందరికీ జ్ఞానం లేదు, ఇప్పుడున్న వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి లేదు పాపం. మేము అదే మొన్న బ్రదర్తో నేను కూడా మాట్లాడుకున్నా, చెప్తా ఉన్నా, శద్రకు మెషకు అబేజ్ఞగోలు ఉన్న దినాల్లో ఇలాంటి బోధ ఉంటే ఎంత బాగుండేదో, వాళ్ళు అగ్నిగుండంలో పడేవాళ్ళు కాదు అసలు. అంతే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారు, ఏమండి దేవుడు మనకేం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, అధికారులను గౌరవించండి అని చెప్పారు. సో మన అధికారి ఎవరు? మహారాజు. మరి ఆయన గౌరవించడం తప్పు కాదు కదా. ఆయనకు ప్రతిమ పెట్టాడు, మరి ఆయనకు దండం పెట్టినప్పుడు తప్పు లేనప్పుడు ఆయన పెట్టే బొమ్మకి దండం పెట్టి తప్పే ఉంది, దండం పెట్టి అంటారు. అలాంటి బోధ చేస్తుంటారు. ఒకవేళ ఆ దినాలు ఉండుంటే వీళ్ళు, ఇప్పటి బోధకులు అప్పుడు ఉంటే వాళ్ళకి అలా చెప్పి డైవర్ట్ చేసేసి ఉంటారు. కానీ వాళ్ళు అలా చేయలా. మా దేవునికి మేము మొక్కుతాం, నువ్వు అగ్ని గుండం వేసినా సరే మేము చావడానికైనా సిద్ధమే, బతికిస్తే బతికించని, లేకపోతే ఓకే ఏమైనా పర్వాలేదు, మేమైతే ఈ బొమ్మకి ఈ ప్రతిమకి దండం పెట్టం అని చెప్పారు. అగ్నిగుండంలో వేయబడ్డారు. వారి కొరకు దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. 3 4 కనిపించారు. కానీ ఈనాటి బోధ ఆనాటికి అప్లై చేస్తే అగ్నిగుండంలో వేసేవాళ్ళ, దానిని సింహాలు బోలేస్తుంటారా? ఏమీ లే, అటా వెళ్ళిపోయింది. పక్క మాట చెప్తా, మన నోట అన్య దేవతల పేరు రాకూడదని బైబిల్ చెప్తుంది తెలుసా. అన్య దేవతల దేవుళ్ళ పేర్లు పొరపాటున కూడా మన నోట రాకూడదు, అంత ఖచ్చితంగా ఉంది బైబిల్ బోధ. మరి ఈరోజు నువ్వు చెప్తే నేను చెప్తా, నేను చెప్తే నువ్వు చెప్పు, నువ్వు పెడితే నేను తింటా, నేను పెడితే నువ్వు పెడితే నువ్వు తిను, నేను పెట్టింది అంతా ఒకటే, మనిషి అందరూ ఒకటే కాదని చెప్పలా. కానీ సత్యం వేరే, అసత్యం వేరే. సత్యం అసత్యం ఒకటి అవుతుందా? మనుషులంతా ఒకటే. సత్యం అసత్యం ఒకటి కాదు, వెలుగు చీకటి ఒకటి కాదు, అవినీతి నీతి ఒకటి కాదు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఏదో జ్ఞానంతో మాట్లాడుతున్నాం అని చెప్పి ప్రజలందరినీ ఎక్కడికి నడిపిస్తారంటే వీళ్ళు చాలా చక్కగా ఉంటుంది. ఇది వినడానికి చాలా ఇష్టపడతారు ప్రజలు, నచ్చుతుంది, ఈ బోధలు నచ్చుతాయి. ఎందుకంటే అనుకూలమైన బోధ, అందరూ మెచ్చుకునే బోధ, ప్రశంసలు పొందే బోధ, చప్పట్లు పొందే బోధ.
ఆ బోధలు. ఓకే, మనకొద్దు. మనమైతే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అది చూసుకుంటూ వెళ్ళిపోతాం. మనుషుల దృష్టికి మనం మంచివారం చెడ్డవారం అనేది మనకొద్దు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నామని చూసుకుందాం. ఓకే, వెనక్కి తీస్తే మాత్రం ఏమవుతాం? ద్రోహులుగా మారిపోతాం. సో జాగ్రత్త పడదాం. ఇప్పుడు చక్కగా ఇంతవరకు నడిపింపబడుతున్నాం, చాలా సంతోషం. ఇక ముందు కూడా కడా వరకు, తుది శ్వాస వరకు ఆయన వైపే చూస్తూ ఆయన వెంబడించడానికి సిద్ధపడదాం. ఆయన సహాయాన్ని కోరుకుందాం. నీకు అంత కష్టంగా ఉందా? పర్వాలేదు, సహాయం చేయి, నన్ను బలపరచని అడుగు. బలపరుస్తాడు. ఆటంకాలు ఆయనే పక్కకి నెట్టేస్తాడు, నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఆయన వైపే చూద్దాం. ప్రభు సందేశం దీవించుగాక. ఆమేన్.